తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఈ రోజు జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 4.55 కోట్ల రూపాయలతో సర్వదర్శనం క్యూ లైన్లలో అదనపు టాయిలెట్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. తిరుమలలోని వీధులకు పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీటీడీ విద్యాశాఖకు అదనంగా 43.44 కోట్ల రూపాయలు కేటాయించామని బిఆర్ నాయుడు తెలిపారు. గోగర్భం డ్యాం వద్ద 6 కోట్ల రూపాయలతో అదనపు పైప్ లైన్ నిర్మాణం చేపడతామని అన్నారు. 44.2 కోట్లతో ఆప్కో కోఆప్టెక్స్ నుంచి పట్టు వస్త్రాలు, సాలువలు కొనుగోలు చేస్తామని తెలిపారు. పాడేరులో 55 లక్షల రూపాయలతో శివాలయం నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా కిట్లు కేటాయిస్తామని తెలిపారు. చెన్నైలోని కోయంబత్తూరులో జీ2 సంస్థ విరాళంగా ఇచ్చిన 19.53 ఎకరాలను టీటీడీ స్వాధీనం చేసుకొని ఆలయాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. నవీ ముంబైలో సంప్రోక్షణ కార్యక్రమం కోసం అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. నవీ ముంబైలో శ్రీవారి ఆలయం పక్కనే అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆమోదించామని చెప్పుకొచ్చారు. 2.7 కోట్ల రూపాయలతో తుళ్లూరులో రాజగోపురం నిర్మాణానికి ఆమోదం తెలిపామని బిఆర్ నాయుడు పేర్కొన్నారు. వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు 46.95 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని బిఆర్ నాయుడు తెలిపారు. 3.61 కోట్ల రూపాయలతో వరాహస్వామి అతిథి గృహ ఆధునీకరణ పనులు చేపడతామని అన్నారు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహణకు 4.71 కోట్ల రూపాయలతో యాగశాల నిర్మాణానికి ఆమోదించామని చెప్పారు. తిరుమలలో పరిపాలనా భవనం నిర్మాణానికి ఆమోదించామని అన్నారు. టీటీడీ ఆస్థాన విద్వాన్గా శోభరాజును నియమించినట్లు తెలిపారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు కేటాయించామని చెప్పారు. ఖమ్మంలో ప్రభుత్వం ఇచ్చిన 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. టీటీడీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐడి కార్డుతో పాటు శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు ఇచ్చే వైద్య ఖర్చులను 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నామని తెలిపారు. అలిపిరి వినాయక ఆలయం వద్ద 4.7 కోట్ల రూపాయలతో బస్సుల తనిఖీకి నూతనంగా షెడ్ను నిర్మిస్తామని అన్నారు. ఉద్యోగుల ఇళ్ల స్థలాలు అభివృద్ధికి పాలక మండలి సభ్యులతో ఓ కమిటీ నియమించినట్లు చెప్పారు. అలిపిరి వద్ద టౌన్షిప్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేస్తామని అన్నారు. తిరుపతిలో భారీ గోడౌన్లు నిర్మాణానికి ఆమోదం తెలిపామని అన్నారు. వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. జూలై 15వ తేదీ వరకు ప్రజాప్రతినిధుల సిఫార్సులపై కేటాయించే బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. రాతి రథమండపం నిర్మాణంపై చర్చించామని, త్వరలోనే ఓ నిర్ణయానికి ప్రకటిస్తామని బిఆర్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 36.95 కోట్లతో 7 అంతస్తుల మహారాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి ఇవన్నీ కూడా నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుమలలో నూతనంగా పరిపాలనా భవనాన్ని ఒకటి నిర్మించేందుకు ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవటం జరిగింది. సత్యసాయి జిల్లాలో లేపాక్షి అనేటువంటి ఊరిలో నూతనంగా కళ్యాణ మండపం నిర్మించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు అలిపిరిలోని శ్రీ వినాయక స్వామి ఆలయం సమీపంలో 4.25 కోట్లతో బస్సుల తనిఖీల కోసం ఇప్పుడు ఉపయోగిస్తున్న వాటికి అదనంగా శాశ్వత షెడ్లను ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.